హలో అండి, నేను మీ అర్పితా శర్మ. మనం వింటేజ్ వారాహిలో ఉన్నాము అండ్ వైజయంతి టాక్స్లో కృష్ణతత్వం మాట్లాడుకుంటున్నాం. కృష్ణుడి కథలు చెప్పుకుంటున్నాం. అయితే ఇవాళ అనగనగా ఒక రాజులాగా ఒక కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు అస్సలు ఏం చేసినా దాన ధర్మాలు చేయడు. ఆయనకు దాన ధర్మం చేయడం అంటే ఇష్టం లేదు. అసలు ఆ దాన ధర్మం దాని గురించి నమ్మడు. నేను ఇవ్వడం ఏంటి, నాది నాకే ఉండాలి, నాది నేను ఇచ్చేస్తే నాది తక్కువైపోతుంది కదా అనే ఫీలింగ్ అనమాట. అయితే ఒక గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి, నాకు నీ చేత్తో ఏదైనా దానం ఇవ్వు అంటాడు. చిచ్చి నేను ఇవ్వను అంటాడు. కాదు, నీ చేత్తో ఇవ్వు, నీకు మంచి అవుతుంది, ఏదైనా దానం ఇవ్వు అని అంటే, ఆహా నేను ఇవ్వనంటే ఇవ్వనంటాడు. అలా కాదు, నువ్వివ్వు, నీ చేతిలోంచి నేను ఏదైనా పట్టుకుని వెళ్ళాల్సిందే, పట్టుకుని వెళ్ళకుండా నాకు అవ్వదు, ఇవాళ నీ చేత్తో ఏదైనా ఒకటి ఇవ్వు అంటాడు. ఈ రాజుగారికి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే రాజుకు మొదలే చాలా కోపం ఉంటుంది కదా. కోపం వచ్చి అక్కడ గుర్రం పేడ ఉంటుంది కదా, అది కనిపిస్తుంది అనమాట. అది కనిపించగానే అది ఎత్తుకుపో అంటాడు. దాంతో ఈ గురువుగారికి కొంచెం ఇట్లా హఠాత్తుగా ఇదయ్యి, ఏంటి ఇలా అంటున్నాడని, సరే అయితే అదే నీ చేత్తో ఇవ్వు అంటాడు. సరే నువ్వు అట్లా ఉన్నావా అని చెప్పి అది తీసుకొచ్చి ఆ గురువుగారి చేతిలో గుర్రపు పేడ తీసుకొచ్చి పెడతాడు. ఇదే అమితమవుగాక, అబండెన్స్, ది షుడ్ బి అబండెంట్ ఇన్ యువర్ కింగ్డమ్ అన్నట్టుగా ఆయన ఆశీర్వదించి వెళ్తాడు. అంతే. తర్వాత నుంచి రాజ్యం అంతా కంపు కొడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా వాసన, ఎక్కడ చూసినా ఇదే. ఏంటి ఈ వాసన అర్థం కాదు. ఏంట్రా బాబు ఒకసారి చూసిరండి అని అంటే, బయట ఈ గుర్రాలది షెడ్ ఉంటుంది కదా, అది కాకుండా మొత్తం ఎంట్రన్సు, రాజుగారి పెద్ద ద్వారాలు ఉంటాయి కదా, అది మొత్తం అంతా ఈ గుర్రపేడతో నిండిపోయి ఉంటుందన్నమాట. దాంతో వాసన ఎక్కడ పోయినా వాసన. అంత పేడ ఎలా తీస్తారు, అది కష్టమే కదా. దాంతో ఈ రాజుగారు పరిగెత్తుకుంటూ ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇదేంటండి ఇలా అయ్యింది, మీరేమిటి నన్ను ఇలా ఆశీర్వదించారు, పేడ ఎక్కువ అవడం ఏమిటండి అంటాడు. అంటే నీ చేతితో ఏది ఇస్తే అది పెరగాలి, నేను నా చేతికి ఇచ్చింది ఏదైనా పెరుగుతుంది. నేను చాలా రకాలుగా అడిగాను, నీ చేత్తో నువ్వు మంచిది ఏదైనా ఇవ్వు అని, నువ్వు ఇవ్వలేదు. పేడ ఉంది తీసుకుపో అన్నావు, నీ చేత్తో నేను ఇవ్వమన్నాను ఇచ్చాను. అది నువ్వు నాకు ఇచ్చింది పేడ కాబట్టి పేడ అబండెంట్ అయింది. అయ్యయ్యో అట్లా కాదు కదండి, నాకే కాదు నా రాజ్యంలో అందరికీ కూడా ఇబ్బంది అవుతోంది, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటాడు. పరిష్కారం చెప్పనా అని చెప్పండి. అయితే నువ్వు ఏదో ఒకటి చేసి మొత్తం ఈ ఊరి ప్రజలందరూ నీ గురించి చెడు మాట్లాడేటట్టు చెయ్యి అంటాడు. సరే అంటాడు. వెళ్ళి రాజు ఈ మంత్రులకు చెప్తాడనమాట. ఒరే బాబు, నా గురించి ఏదో ఒకటి చెడు మాట్లాడమని చెప్పండిరా, మన రాజ్యంలో ప్రజలు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా తప్పకుండా మొత్తం అందరితో చెడు మాట్లాడించమంటాడు. అంతే. అదేంటి అందరూ చిన్న పెద్ద అందరూ కూడా చెడు మాట్లాడతాడు కదా. ఆ మాట్లాడంగానే ఈ గుర్రపేడ కాస్త మాయమైపోతుంది. ఆయనకు అర్థం కాదు, ఇదేంటి వీళ్ళు మాట్లాడడం వల్ల నాకు మాయమైపోవడం ఏంటి అని అంటే, ఆయనకు వెళ్తాడనమాట. మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్తాడు. ఏంటండి గురువుగారు ఇలా అయిందంటే, నువ్వు చేసిన ప్రారంధమే గుర్రపు పేడ అది మొత్తం అంతా నీది స్ప్రెడ్ అయింది. ఆ ప్రారంధాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే దానికి నువ్వు నన్ను సలహా అడిగావు కదా. ఆ సలహా అడిగిన దానికి నేను ఇచ్చిన ఇదేంటంటే, ఎవరైనా పక్క వాళ్ళ గురించి చెడు చెప్పుకుంటే వాళ్ళ ప్రారంధం కాస్త తగ్గిపోతుంది. అందుకని మనం ఆలోచించాల్సింది ఏమిటండి, మనము ఎదుటి వాళ్ళ గురించి చెడు మాట్లాడుకునేటప్పుడు 4 సార్లు ఆలోచించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాడి ప్రారంధాన్ని మనమే తీసేస్తున్నామని. అందుకని ఎదుటి వాళ్ళ గురించి మనం చెడు మాట్లాడకుండా ఉంటే మనకి మంచిది, వాళ్ళకి మంచిది. ఎందుకంటే మనం వాళ్ళ ప్రారంధం తీసేస్తున్నాం. దేర్ ఈజ్ నో పాయింట్ కదా. ఎదుటివాడి కర్మ మనం ఎవరు అండి తీయడానికి, వాడి ప్రారంధం వాడు అనుభవించాల్సిందే కదా. ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకని ఇంకొకసారి ఆలోచించుకోండి. ఎవరి గురించి అయినా చెడు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. ఇదొకటి. దానం ఇస్తేనే మనకి మంచి అవుతుంది అనేది మనకి 2 కథలు చెప్తాయి. ఒకటి, శంకరాచార్యుల వారికి ఒక వృద్ధనారి ఏమీ లేక ఉసిరికాయ ఇచ్చింది కదా. ఆ ఉసిరికాయ దానం ఇవ్వడం మూలంగా కనకధార స్తోత్రాన్ని చదివారాయన. కనకధార స్తోత్రం చదివితే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అమ్మ ఈవిడికి ఏదైనా ఇవ్వమ్మా, అస్సలు ఏమీ లేని పేద స్థితిలో ఉన్నారంటే, వీళ్ళు ఏ జన్మలోనూ ఏ పుణ్యము దాన ధర్మాలు చేయలేదయ్యా బాబు, మరి నేను ఎలా ఇవ్వను అని అంటే, పోనీ వచ్చే జన్మలో నుంచి తీసి ఇప్పుడు ఈ జన్మలో ఇవ్వమ్మా, చాలా కటిక పేదరాలు బాధపడుతోంది అని అంటే, నెక్స్ట్ జన్మలో వాళ్ళకు వచ్చే ఆ పుణ్యంలో నుంచి తీసి ఆవిడ ఈ జన్మలో ఆ పుణ్యంలో నుంచి వచ్చిన డబ్బే
ఈ జన్మలో వాళ్ళకిచ్చారు. అదే ఉసిరికాయ అదేంటి బంగారపు ఉసిరికాయల ద్వారా వచ్చాయి. అంటే ఈ జన్మలో వాళ్ళు తెలియకుండా చేసిన కర్మ, తెలిసి చేసిన కర్మ వచ్చే జన్మలో ఎలాగైతే ఉంటుందో, మనం పోయిన తర్వాత కూడా మనతో వచ్చేది మాత్రం మనం చేసుకున్న పుణ్యం మాత్రమే కదండీ! సో ప్లీజ్ దానం, ధర్మం అనేది మనస్ఫూర్తిగా చేయండి. చేసిన తర్వాత నేను చేశాను అనేది మాత్రం డప్పు వేయకుండా, ప్రచారం చేయకుండా చేయండి. థ్యాంక్ యూ అండి.